వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని మెడికల్ కాలేజ్ జనరల్ ఆసుపత్రిని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని మెడికల్ విద్యార్థుల తరగతి గదులను మరియు వసతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలను, కళాశాలలోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ గదిలో వైద్యులతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో పాల్గొని వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూపరింటెండెంట్ కిషన్పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సందర్శనకు వస్తారని తెలిసి సమయానికి రాకపోగా ఆసుపత్రి మరియు కళాశాలలో పరిశుభ్రత లోపించిందని, వైద్యుల పనితీరు కూడా బాగలేదని ఫిర్యాదులు అందుతున్నాయని, మీ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని ఉద్యోగాలు కూడా స్థానిక నాయకులతో కలిసి అమ్ముకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వారిపై ఆగ్రహించడమే కాక జిల్లా కలెక్టర్ సిపి పైన కూడా కోపగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇంటింటికి ఫోన్ చేసి బొట్లు పెట్టలేము, నేను వస్తున్నా అని. మీకు తెలియకపోతే నేను తెలుసుకోవాలా? సంవత్సరం కాదు కదా, మా పిఎస్ గారు మళ్ళీ మీకు చిన్నగా మళ్ళీ గుర్తు చేసి, కానీ మీకు ఆల్రెడీ వచ్చింది 10 రోజుల క్రితం ప్రోటోకాల్. మేము వస్తున్నాం, మేము విజిట్ చేస్తున్నాం అని ఆల్రెడీ 10 days బ్యాకే చెప్పాము. మీకు బిఫోర్ కూడా వచ్చింది, క్యాన్సిల్ అయింది, గుర్తుందామా? లోకల్ లీడర్లతో కుమ్మక్కయ్య అంటున్నారు. ఇక్కడ సూపరింటెండెంట్ మీరు అందరు కలిసి తింటున్నారు చెప్తున్నారు. నువ్వు బిల్డింగ్ కట్టినావు, ముందు రోడ్ ఏది? బిల్డింగ్ కట్టింది, రోడ్ ఏది? నేను అన్ని రూమ్లో 3-4 చూసిన, డస్ట్ ఎలా ఉంది, క్లీనింగ్ కూడా లేదు. ఒక కమిషన్ మెంబర్ వస్తున్నానంటే మినిమం సోయి లేకుండా మీరు ఇంట్లో పడుతున్నారు, ఆ బూజు బీజు కూడా దొరికేయలేకపోయారు. మీరు నార్మల్ చేయలేకుంటుంది పరిస్థితి. నమస్కారం. ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్లో భాగంగా తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, కొన్ని ఇష్యూస్ ఉండి ఇక్కడ కంప్లైంట్లు రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా దాదాపు మొన్నటి నుండి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాంలు చూసుకుంటూ నిన్న మహబూబాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్, కొన్ని భూమింగ గ్రామాలు, కొన్ని ఫారెస్ట్ ఇష్యూ, పట్టాల ఇష్యూ అని కంప్లైంట్ వస్తే అవి చూడడం జరిగింది. ఇవాళ నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ సందర్శన చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు, మరి ఇక్కడ ఉన్న సిపి, డీసీపీలకు సొయ్యి లేదు. పాపం ఇక్కడ సూపరింటెండెంట్ గారు అతనికి తెలియదు, ఇప్పుడే లేటెస్ట్గా తెలిసిందంట, పెద్దగా మాకు ముందు రాలేదు సార్ అని చెప్పుకుంటున్నారు. మరి మా దగ్గర ఏంటంటే దాదాపు 10 days బిఫోరే మేము ప్రోటోకాల్ పంపించడం జరిగింది. అందులో నేను ఈ సొంత జిల్లా వాడిని, ఈ జిల్లాలో ఎప్పుడు వస్తున్నా పోతున్నా అనేది చిన్న బాబు కూడా తెలుసు. ఒక కమిషన్ మెంబర్ తెలంగాణకి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతా అని, మహబూబాద్కి ఎప్పుడు వస్తున్నాడు, వరంగల్కి ఎప్పుడు వస్తున్నాడు తెలుసు. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకు కనీసం సొయ్యి లేదు, ఏం చేయాలనేది. లోపల కనీసం రూమ్లు చూసా, చాలా వరకు వర్క్ పెండింగ్స్ ఉన్నాయి, వచ్చే రోడ్డు చక్కగా లేదు, లోపల క్లీనింగ్ లేదు. మేము కూర్చున్న కాన్ఫరెన్స్ హాల్, పిల్లలు కూర్చున్న కాడ కూడా మొత్తం బూజుతో ఉన్నది. మిత్రులారా, మీరు చూసి ఇక మౌలిక సదుపాయాల గురించి సెకండరీ మాట్లాడాలి. మిగతా అన్ని పోస్టులు తింటున్నారంటున్నారు, అవుట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లతో కుమ్మక్కై, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై వాళ్ళు ఆ పోస్టులని ₹1,00,000, ₹2,00,000 అమ్ముకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం ద్వారా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవని, ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ మెయిన్ పేర్లు చెప్పను, ఎందుకంటే అది గోప్యంగా ఉంచుకుంటాం. ఆ కమిషన్ కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి అటెండ్ అయినప్పుడు చూస్తాం. కాబట్టి మిత్రమా, కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. పాపం లేట్గా వచ్చిర్రు, తెలియదని కలెక్టర్ గారు పిలిచిరని వెళ్ళిపోయారంట. కలెక్టర్ గారికి తెలియదా? కలెక్టర్ గారే
స్వయంగా నిన్న ఫోన్ చేసి సార్ ఒక్కరోజు మాకు జిల్లా కలెక్టర్ రివ్యూ ఉంది, ఎగ్జిబిషన్ ఇవ్వండి సార్, మాకు కొంచెం రేపు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏదో నడుస్తున్నాయి కదా హైదరాబాద్లో, దేశం మొత్తం అట్టడుగుతుంది, ఈడేదో చేస్తారు చేయని, అది మనం కాదని లేదు, దేశం అల్లకల్లలో ఉంది, సెక్యూరిటీ కావాలి, సేఫ్టీ లేదని చెప్పి బాధపడకుండా రెడ్ అలర్ట్లు పెట్టుకుంటా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.